భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని చిల్లూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై జరుగుతున్న వేధింపులు సరికావని మండపేట వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. చెల్లూరు గ్రామ శివారున వ్యవసాయం నిమిత్తం పాలిక శ్రీను అనే రైతు మట్టిని చదును చేసుకుంటుంటే తహసీల్దార్ వచ్చి వాహనాలను సీజ్ చేయడంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ కూడా సీట్ చేయమని చెప్పి పంపించారు. వాళ్ళని ఉంటాయి పోతుంటే ఎప్పుడు ఎండ ఉండదు, ఎప్పుడు వాన ఉండదు. ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చిత్తూరులో పాలిక శ్రీనివాస్ అని చెప్పేసి అతని పొలంలో ఉన్నాం. ఇక్కడ ఈ పొలంలో అతను వ్యవసాయం చేసుకునే నిమిత్తం పామాయిల్ తోటేసుకునే నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి దిబ్బగా ఉన్నటువంటి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక మట్టి దిబ్బ ఉంటే ఇది తీసేసి చేంజ్ చేసుకుందాం, చదును చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో నిన్న ఒక మిషన్ పెట్టి ఈ మట్టి తీసేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే ఇతని మీద కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఒక ఎంఆర్ఓ గారు, విఆర్ఓలు, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మిషన్ సీట్ చేస్తాం, లారీలు సీట్ చేస్తామని చెప్పేసి వచ్చి దౌర్జన్యంగా ఇతని పని ఆపించారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు అంటే ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈరోజు ఇతను సొంత చేలో పనిచేస్తున్నారు. అప్పుడేసినటువంటి దిబ్బ తీసేసి ఊడిపి చేంజ్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం మరి ఈ రైతు చేస్తుంటే ఎంఆర్ఓలు, విఆర్ఓలు ఇదేదో దేశద్రోహం నేరం కింద వచ్చి ఇతన్ని అరెస్ట్ చేయడానికి, లేకపోతే ఈ లారీలు తీసుకెళ్ళటానికి మైనింగ్ పర్మిషన్ లేదనేటువంటి చెప్తున్నారు. నిన్న కాక మొన్న ఈ గ్రామంలో జరిగినటువంటి కాలగొట్లు పనిచేస్తుంటే ఆ కాలగొట్టును తీసేసినటువంటి మట్టి అంతా తీసుకెళ్ళి మీరు వేరే చోట తెలుగుదేశం పార్టీ నాయకులు పొలాల్లో తోలుకున్నారు. అధికారులకి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంత మేరకు ఆ అధికార పార్టీకి కొంత సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఏ అధికారైనని. కానీ వాళ్ళు చెప్పారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని తొక్కిపెట్టేటువంటి విధానం చేస్తే ఇది జరుగుతుందని చూస్తూ ఊరుకుంటామని మాత్రం మీరు అనుకోకూడదు.